హాయ్ అండి. నేనండి మీ నాయుడు గారి అమ్మాయినండి. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం మేము ఎలా చేసుకున్నామండి. పెళ్లి కాని అమ్మాయిలైతే మంచి భర్త రావాలని చేస్తారు. పెళ్ళైన వాళ్ళైతే సౌభాగ్యంగా ఉండాలని చేస్తారండి. మేము పిండి వంటలు చేస్తామండి కిచెన్లోని. అమ్మవారికి 5 రకాల పిండి వంటలు పెట్టాలి కదండి. పులిహోర, దద్దోజనం, పరమాన్నం, చక్కెర పొంగలి, బూర్లు, గారెలు, ఇంకా అత్యవసరాన్నం చేసేసామండి. ఈలోపు పూజ సామాను సర్దుతుంటే మా అబ్బాయి రవిక ఫోలింగ్ పెట్టాలి కదండి. రవిక అదే కలసం మీద జాకెట్ ముక్క పెట్టాలి కదండి. అది ఫోలింగ్ యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాడు. వాడు మామూలుగా అయితే మా అమ్మ చేస్తేనే కానీ మాకు తెలీదు. వాడు యూట్యూబ్లో ట్రై చేస్తున్నాడు. ఈలోపు పంతులు గారు వచ్చేసారులేండి. పూజ మొదలు పెట్టేశారు. ముందుగా మనకి విఘ్నాలని తొలగించేవాడు వినాయకుడు కాబట్టి వినాయక పూజ చేపిస్తున్నారండి. ఆయనే కదండి ఫస్ట్ మొదటి పూజ ఆయనకే కదా వర్తిస్తుంది. అయిన తర్వాతే మనం ఏదన్నా మిగిలిన పూజలన్నీ చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం అంటే ఇప్పుడు మనం ఈ వ్రతం చేసుకుంటున్నామంటే నిజంగా ఆవిడ చల్లని చూపు మన మీద ఉంది కాబట్టే అని అనుకున్నానండి. నిజంగానే ఇలా సౌభాగ్యంగా ఉండబట్టే కదండి మనం చేసుకోగలుగుతున్నాము. అదైతే నేను నమ్ముతానండి. शोर्पकनंदो नंदे प्रचोदयात् समद्रिवि मंत्रपुष्पोर्पयामि निषेधि मंत्रपुष्पोर्पयामि तुंडोर्पयामि गेतुंडोर्पयामि दोदिका आयुरालो सूर्योदरसु मनसंकरकमुंदि तीरस्तु कुंकुमटिट्लो नक्षत्रस्मेस्कोंडि महागणादि प्रसादुंदि तीरस्तु तप्पल मेर्या फला पुष्पाय पुत्रंतान प्रदायकं देशरेकं सर्वभूतानादिभ्यो नमः महागणादि प्रसादुंदि तीरस्तु लक्ष्मी जन प्रसादं दिर्शागुन्नामी अपल्ले पूजाल कनबेटंడి ओम यज्ञे यज्ञं दानत्रत्र पूर्वे साज्ञान देवः अत्रत्र धरात्र पूर्वे दादि देवलभ्यो निसर्विज्ञानै कृपास्मे అలాగే దాగు తీసి ఆ పైన పెట్టండి పేట మీద అవి పక్కనే ఆసు కల్లా రాలబెట్టి మహాగణాది ప్రసాదం వెళ్ళైతే తప్ప మేరియా బలా పుష్పాయ ఉత్తరంతాన ప్రదాయకం దేశరేకం దర్భభూత వినాయకుని పూజ అయిపోయిందండి. వినాయకుని పూజ చేసిన బియ్యం పంతులుగా తీసుకెళ్ళిపోతారు కదండి. పూజ త్వరగా పెట్టేశాను. ఎందుకంటే కథ చదువుతున్నారు. కథ చదివినంతసేపు మనం కుంకుమతోనే అక్షంతలతోనే పువ్వులతోనే మనం పూజ చేస్తాం కదండి. మీకు కూడా చాలా బోరింగ్గా ఉంటుంది అనేసి ఇంకా స్వీట్గా పెట్టేశాను నేను. కథ చదివేటప్పుడైతే నాకేదో తెలియని ఫీలింగ్ అండి. కథ ఉన్నంతసేపు కూడా నిజంగా మనం చాలా అదృష్టం చేసుకున్నామేమో అనిపిస్తుందండి. दर्शयामि साष्टा देवं दर्शयामि देवदूतरगा साष्टे कलशविदं देवदाष्टा देवं दर्शयामि दिव्यगन्धा साम्राणे दोपं दर्शयामि साम्राणे दोपं दर्शयामि కొత్త చీర తీసుకున్నానండి. కొత్త చీర పసుబొట్టు పెట్టి దేవుడి దగ్గర పెడుతున్నాను. ఈ సంవత్సరం బంగారం ఏం తీసుకోలేదులేండి, వెండే తీసుకున్నాను. ప్రతి సంవత్సరం బంగారం కూడా అయితే తీసుకుంటానండి. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల అంటే వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయవలసి వచ్చినాయి మనీ. అందుకోసం మనీ లేదు, చీర అని ఓన్లీ వెండి సామానం తీసుకున్నాను. ఇంకా పూజ అయిపోయిందండి. పంతులు గారికి దక్షిణ ఇచ్చేసి పంతులు గారికి కాళ్ళకి నమస్కారం పెట్టేసి వచ్చిన ముత్తైదులకు కూడా పేరెంట్గా ఇచ్చేసి మా పూజ అయితే ఇలా జరిగిందండి.